హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్స్. నేను మీ లక్ష్మి అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అందరూ ఎలా ఉన్నారు అని అడిగి చాలా రోజులు అయిపోతుంది. అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఒక మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ గాను, ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కూడా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి పూరి ఆలు కర్రీ చేయబోతున్నానండి. ఆలు కర్రీ పర్ఫెక్ట్గా రావాలి అన్నా, కలర్ పర్ఫెక్ట్గా ఉండాలి అన్నా, వేసిన ప్రతి పూరి కూడా అద్భుతంగా పొంగాలన్నా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. సూపర్ అంటారనమాట ఇంట్లో వాళ్ళందరూ. కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా పూరి చేయడం అనేది వామ్మో అనిపిస్తుంటుంది కదండి. అస్సలు ఇబ్బంది పడకుండా చాలా ఈజీగా పూరి ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి, ఒక 3 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ, 2 టేబుల్ స్పూన్ల పంచదార, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పిండి మొత్తాన్ని బాగా ఆయిల్ పట్టించాలి. పిండి మొత్తంకి ఎంతగా ఆయిల్ మనం ప్రెస్ చేస్తూ కలిపితే పూరీలు అనేవి అంత పర్ఫెక్ట్గా పొంగుతాయి. ఇప్పుడు అదే పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండి అనేది చాలా గట్టిగా కలుపుకోవాలండి. పంచదార రవ్వ ఉంటుంది కాబట్టి నానేసరికి కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు కలిపిన పిండి పైన 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం పిండికి అప్లై చేసుకొని మూత పెట్టి 10 to 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇంతలో మనం కర్రీ ప్రాసెస్ చూద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 3 ఎండుమిర్చి వేసుకోవాలి. 1 కప్పు పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేవి ఇలా పొడవుగా కట్ చేస్తేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1 కప్పు ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. అలాగే స్పైసీనెస్కి తగ్గట్టుగా ఒక 6 పచ్చిమిరపకాయలను తుంచి వేస్తున్నానండి. అలాగే 1 రెమ్మ కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసి మగ్గించడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయండి. మనం ఈ కర్రీలో అసలు కారం అనేది యూజ్ చేయం కాబట్టి టేస్ట్కి తగ్గట్టుగా, కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి 4 నుంచి 6 వరకు వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మూత పెట్టి మగ్గించుకుంటేనే త్వరగా మగ్గిపోతాయి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఒక 4-5 టేబుల్ స్పూన్లు, లేదంటే ఒక చిన్న కప్ అనమాట, ఒక చిన్న కప్తో క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ కనుక నచ్చకపోతే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. క్యారెట్ కొంచెం మగ్గేంత వరకు కూడా మూత పెట్టి మగ్గించుకోవాలండి. క్యారెట్ అనేది కొంచెం మగ్గిన తర్వాత పచ్చి బఠానీలు ఒక చిన్న కప్ వేసుకోవాలి. అలాగే ఉడకపెట్టుకున్న బంగాళదుంపను ఇలా మెత్తగా మెతుపుకుంటూ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఆయిల్లో బఠానీలు, పచ్చి బఠానీలు, బంగాళదుంపలు బాగా మగ్గించాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వస్తాయండి. కొంచెం వేగిన తర్వాత ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతూ ఉంటుంది. అంతవరకు కూడా బాగా తిప్పుతూ మగ్గించుకోవాలి. ఇందాక ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా ఆనియన్స్ మగ్గడానికి. ఇప్పుడు మళ్ళీ సాల్ట్ అనేది రుచికి సరిపడా, కావలసినంత తగినంతగా ఉప్పు కూడా చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి. సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గించాలి. మంట అనేది సిమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం బంగాళదుంపలు మగ్గిన తర్వాత 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఇవి వచ్చేసి దాదాపు 600 ml అయితే ఉంటాయి. ఈ వాటర్లో ఆనియన్స్ అనేవి మరి కొంచెం ఉడకాలండి. ఇవి ఉడికేలోపు శనగపిండి మిక్స్ని మనం కూరలో వేయడానికి కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గించుకొని రెండో వైపు 3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని అస్సలు పిండి ముద్దలు అనేవి లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేవి వాటర్లో బాగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని తీసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఉండలు లేకుండా చూసుకొని వేసుకోవాలండి. లేదంటే బాగా ఉండలు కట్టేసి కూర అనేది అస్సలు బాగుండదు.
ఇలా శనగపిండి మిక్స్ వేసిన వెంటనే బాగా కలుపుకోవాలి. ఎక్కువ కలపడం వల్ల చిన్న చిన్న ఉండలు లాంటివి ఏమైనా ఉన్నా సరే కరిగిపోతాయి అన్నమాట. మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గించుకుంటే కూర అనేది అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పూరీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. కర్రీ అనేది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదూ. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పూరీలండి. ఆల్రెడీ మనం కలిపెట్టుకున్న పిండిని మరొకసారి బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది పంచదార కరిగిన తర్వాత బాగా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు పిండిని బాగా ఒక 5 మినిట్స్ పాటు బాగా ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసిన తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా ఉండలుగా చేసుకోవాలన్నమాట. మనం చపాతీకి అయితే కొంచెం పెద్ద ఉండలు చేసుకుంటాము. పూరీకి పెద్దగా ఒత్తుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి చిన్న చిన్న పూరీలు కాబట్టి ఉండలు అనేవి చాలా చిన్నగా చేసుకోవాలండి. ఉండలు అనేవి రౌండ్గా ఉంటేనే పూరీలు అనేవి బాగా పొంగుతాయి. మనం ఉండల్ని క్రాక్స్ లేకుండా చేసుకున్నట్లయితే పూరీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా పిండి మొత్తాన్ని ఒకేసారి ఉండలుగా ప్రిపేర్ చేసేసుకోవాలి. అసలు ఎక్కడ క్రాక్స్ లేకుండా చుట్టుకోవాలన్నమాట 2 చేతుల మధ్యలో నుంచి. చూసారు కదండి, ఉండలన్నీ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక ఉండని తీసుకొని మిగిలిన పిండిని ఉండల్ని మూత పెట్టి కవర్ చేసేయాలి. లేకపోతే పిండి అనేది ఆరిపోతే పూరీలు అనేవి సరిగా రావు. ఇప్పుడు పొడి ఫ్లోర్ తీసుకొని ఒక్కొక్క పిండి ముద్దకి పొడి ఫ్లోర్ మొత్తం అద్దుకొని చపాతీల్లో ఒత్తుకోవాలి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా 2 వైపులా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలండి. పూరీలు అనేవి షేప్ అవుట్ అయితే అస్సలు బాగుండవు. ఫస్ట్ చూడడానికే తినబుద్ధి వేయదన్నమాట. మీకు కనుక రౌండ్గా రాకపోతే ఏదైనా మూతతో కట్ చేసుకోండి, రౌండ్ షేప్ అనేది వస్తుంది. ఇలా పూరీలు అనేవి ఎంత చిన్నగా చేసుకుంటేనే బాగుంటుంది. మరీ పెద్దగా చేసుకుంటే పూరీలు అనేవి అంత బాగా పొంగవు. కానీ 4 వైపులా సమానంగా ఉండాలి. ఇలా పైన పొడి ఫ్లోర్ అంతా దులిపేసుకోవాలండి. లేదంటే ఆయిల్లో వేసిన తర్వాత చూస్తారు కదండి, ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ పలుచగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు. పొడి ఫ్లోర్ అనేది పూర్తిగా దులిపేసుకోవాలి. మీకు మరొకటి చేసి చూపిస్తానండి. ఇలా ఒక పిండి ముద్దను తీసుకొని పొడి ఫ్లోర్ చుట్టూ అద్దుకొని 4 వైపులా సమానంగా చేసుకోవాలండి. పూరి అనేది ఒకవైపు లావుగా ఒకవైపు సన్నగా ఉంటే సన్నగా ఉన్న వైపు పూరి పొంగదు. అలానే మరీ పలుచగా ఉంటే పూరి పొంగిన వెంటనే కూడా కిందకి అయిపోతుంది. అంటే అంత బాగా పొంగదన్నమాట. 4 వైపులా సమానంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే పైన పొడి ఫ్లోర్ తీసేయాలండి. లేదంటే నూనెలో వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా చేదొచ్చేసి ఆయిల్ అంతా రెడ్గా అయిపోతుంది. ఇలాగా ఇదే విధంగా పూరీలన్నీ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను చేయడం అయితే అయిపోయింది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక చిన్న పిండి ముద్దను వేసి చూస్తే మనకు అనేది తెలుస్తుంది. నూనె బాగా కాగిన తర్వాతే పూరీలు అనేవి వేసుకోవాలి. పూరీ వేసిన తర్వాత నూనెతో కొంచెం కొంచెంగా నూనెలో గరిటతో అంటూ ఉండాలండి. అప్పుడే నూనె అనేది పూరీ పైకి వెళ్ళి పూరీ అనేది పర్ఫెక్ట్గా పొంగుతుంది. చూసారు కదండి, మనం పంచదార వేయడం వల్ల పూరీ అనేది పర్ఫెక్ట్ కలర్ అలాగే టెక్స్చర్ వస్తుంది. సూపర్ కదండి. మీకు మరొకటి వేసి చూపిస్తాను. పూరీ అనేది ఇలా పొంగుతూ ఉంటేనే తినడానికి చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా నూనెలో వేసిన వెంటనే గరిటతో పక్కన నుంచి నూనెని తడుతూ ఉండాలండి. అప్పుడైతేనే పూరి పర్ఫెక్ట్గా పొంగుతుంది అన్నమాట. అన్ని వైపులు పొంగాలి అంటే నూనె అనేది కదుపుతూనే ఉండాలన్నమాట. అలాగే హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇన్ కేస్ పూరి కనుక మాడిపోతున్నట్లయితే కనుక కొంచెం తగ్గించండి మంట అనేది. పంచదార వేయడం వల్ల ఈ పూరీలకి ఇంత కలర్ అనేది వస్తుంది. సూపర్ కదండి. వేసిన ప్రతి పూరి ఇదే విధంగా పొంగాలి అంటే మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వెంటనే తినే పని అయితే పర్వాలేదు. లేదు కొంచెం సేపు ఆగేలా ఉంటే హాట్ బాక్స్లో పెట్టేసుకుంటే 1 అవర్ తర్వాత తిన్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదండి, మనం ఎన్ని పూరీలు వేసినా ఇదే విధంగా పొంగుతాయి అన్నమాట. మీకు కూడా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదూ. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ఒకసారి మీ పద్ధతిలో కాకుండా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి.
సూపర్ అంటారు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా. ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారండి. ఇంకా పూరీలు వేయడం అయితే అయిపోయింది, ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, పూరీలు కానీ కర్రీ కానీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. తినడానికి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. నచ్చిందా? లైక్ చేసుకుంటారా? మరి ఇంకెందుకు లేటు, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ చిన్న వ్లాగ్స్. అస్సలు లేట్ చేయకుండా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంటిల్ దెన్ బాయ్ అండి.